బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే గాదరి కిషోర్ కు వ్యతిరేకంగా అఖిలపక్ష నాయకులు ఎంఆర్పీఎస్ నాయకులు మహాధర్నాకు పిలుపునిచ్చారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు బీఆర్ఎస్ మినహా అన్ని పార్టీల నాయకులను ముందస్తు అరెస్ట్ చేస్తున్నారు. తిరుమలగిరి చేరుకునే అన్ని దారుల్లో పోలీసులు మోహరించారు. దీంతో తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రంలో హైటెన్షన్ నెలకొంది. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే గాదరి కిషోర్ కు వ్యతిరేకంగా అఖిలపక్ష నాయకులు ఎంఆర్పీఎస్ నాయకులు మహాధర్నాకు పిలుపునిచ్చారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు బీఆర్ఎస్ మినహా అన్ని పార్టీల నాయకులకు ముందస్తు అరెస్ట్ చేస్తున్నారు. అయితే తిరుమలగిరి చేరే అన్ని దారుల్లో పోలీసులు మోహరించారు. దీంతో తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే గాదరి కిషోర్ కు వ్యతిరేకంగా అఖిలపక్ష నాయకులు ఎంఆర్పీఎస్ నాయకులు మహాధర్నాకు పిలుపునిచ్చారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు బీఆర్ఎస్ మినహా అన్ని పార్టీల నాయకులను ముందస్తు అరెస్ట్ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తాడు. కిరణ్, చెప్పండి, అక్కడ పరిస్థితి ఎలా ఉంది అసలు? వరుణ్, గత కొద్ది రోజులుగా తిరుమలగిరి మండల కేంద్రంలో ఆందోళన నిర్వహిస్తున్నారు. తుంగతుర్తి ఎమ్మెల్యే అయినటువంటి గాదరి కిషోర్ కుమార్ వారం రోజుల కిందట కాంగ్రెస్, బీజేపీ, ఎంఆర్పీఎస్ కొడుకులు అంటూ అసభ్య పదజాలం వాడడంతో ఎంఆర్పీఎస్ నాయకులంతా దళిత సంఘాలను కూడా ఆయన ఎమ్మటే క్షమాపణ చెప్పాలని గత వారం రోజులుగా అక్కడ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అదే నేపథ్యంలో అడ్వకేట్ యుగంధర్ పైన కూడా దాడి జరిగింది. దీంతో ఒక్కసారిగా అఖిలపక్ష నాయకులతో పాటు ఎంఆర్పీఎస్ నాయకులందరూ కూడా ఈ యొక్క దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఈ రోజు తిరుమలగిరి మండల కేంద్రంలో రాష్ట్ర నిరసన దీక్షకు అనుమతి కోరడం జరిగింది. అయితే ఈ నిరసన దీక్షకు వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షురాలు షర్మిలతో పాటు మందకృష్ణ, అన్ని పార్టీల అఖిలపక్ష నాయకులు కూడా ఈ రోజు తిరుమలగిరిలో జరిగే ఒక కార్యక్రమానికి హాజరయ్యేది. అయితే ముందస్తుగానే పోలీసులు ఈ యొక్క దీక్షకు అనుమతి ఇవ్వడంతో పాటు ఇప్పటికే షర్మిలతో పాటు మందకృష్ణ కూడా తమ యొక్క కార్యక్రమాలను రద్దు చేసుకోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి నాయకులను ముందస్తుగానే ఈ అర్ధరాత్రి నుంచి వారందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దీంతో ఒక్కసారిగా తిరుమలగిరి మండల కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితి, టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. అక్కడికి చేరుకుంటున్న నాయకులను ఎప్పటికప్పుడు పోలీసులు
అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. మొత్తానికి గత వారం 10 రోజులుగా ఈ యొక్క ఎమ్మెల్యే గాదర్ కిషోర్ చేసినటువంటి వ్యాఖ్యల పట్ల అఖిలపక్ష నాయకులు అయితే తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అతను క్షమాపణ చెప్పాలని ఈ రోజు వరకు వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు కూడా అలాంటిది ఏమీ రాకపోవడంతో అఖిలపక్ష నాయకులు ఈ రోజు అక్కడ నిరసన కార్యక్రమం చేపడుతుండగా పోలీసులు అయితే ఈ యొక్క దీక్షాకారాన్ని అడ్డుకోవడంతో పాటు అఖిలపక్ష నాయకులందరినీ ముందస్తుగానే అరెస్ట్ చేయడంతో అక్కడ మరింత టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. వరుణ్. రైట్, థ్యాంక్ యూ కిరణ్. తిరుమలగిరి మండల కేంద్రంలో దళితుల బంధు విషయంలో అన్యాయం జరిగిందని చెప్పి దళితుల పట్ల మేమంతా అఖిలపక్ష నాయకులం వారి వెంట ఉండి వాళ్ళకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో మేమందరం ఏకమైతే ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు జీర్ణించుకోలేక ఇక్కడ పోలీసుల రక్షణతో మమ్మల్ని అందరినీ పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. మేము ఈ రోజు అంటా ఉన్నాం, నిన్నగాక మొన్న రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న యుగేందర్ను చిత్రహింసలు పెట్టి అనేక విధాల ఆయనపై అత్యాచారం చేసినటువంటి దొంగలను అరాచకులను అరెస్టు చేయకుండా మేము ప్రజల తరపున ఉన్నటువంటి అఖిలపక్ష నాయకులను ఈరోజు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించడం అన్యాయం. రానున్న కాలంలో ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెప్పక తప్పదని సందర్భంగా మేము మీడియా ద్వారా తెలియజేస్తాం.